For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ ట్రైనర్ మిస్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి బిజినెస్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఏంటి అసలు స్టూడెంట్స్ ఎలా ఎదగాలి అనేది తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా జాబే చేయాలి, బిజినెస్ మీద అంత అవగాహన చూపించలేకపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రతి ఒక్క పేరెంట్ ఇప్పుడు ఈ వీడియో చూడాల్సింది. ప్రతి ఒక్క పేరెంటే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోని కంప్లీట్ చూడాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనకు మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మనకు ఒకే ప్యాటర్న్ ఉంది, రన్ అవుతా ఉంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే పుట్టాలి, పెరగాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళు జాబ్ చేయాలి, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లలు మనం ఎత్తుకొని పెంచాలి. ఇదొక ప్యాటర్న్ అనేది మనకు అలవాటు అయిపోయింది. మనకి ఈ ప్యాటర్న్ అలవాటు అయిపోయింది. పుట్టాలి, పెరగాలి అనేది కాన్సెప్ట్ అలవాటు అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఏదైతే పుట్టాలి, పెరగాలి, సెటిల్ అవ్వాలనే ప్రాసెస్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా మనకు కావాల్సింది మనీ. అల్టిమేట్గా ఆ డబ్బు సంపాదించడానికి సోర్సెస్ అంటే ఓల్డెన్ డేస్లో జాబ్ చేస్తే లైఫ్ బాగుండేదండి. అంటే 2000 ఇయర్కి ముందు తీసుకుంటే ఒక 1000-2000 రూపీస్ ఉంటే ఒక ఫ్యామిలీ సఫిషియెంట్గా హ్యాపీగా సర్వే అయ్యి సక్సెస్ఫుల్గా లీడ్ చేసేవాళ్ళు. కానీ నవేడేస్ 50K ప్లస్ ఉందన్నమాట. అంటే 50,000 రూపాయలు లేకపోతే ఒక ఫ్యామిలీ బ్రతకలేని పరిస్థితి అయిపోయింది. అప్పుడు 2,000 రూపాయలు జీతం వచ్చినా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు 50,000 రూపాయలు జీతాలు ఇచ్చే కంపెనీస్ చాలా తక్కువ, రేర్. స్టార్టింగ్ అంటే 10,000, 15,000, 20,000 ఉన్నాయి కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా. ఇప్పుడు బేసిక్ ఇక్కడ మనం మాట్లాడితే పాయింట్ జాబ్ అనేది ఎందుకు వచ్చిందంటే, అప్పుడు మనం జాబ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓల్డెన్ డేస్ నుంచి మన పేరెంట్స్ ఏం గైడ్ చేస్తారు మనకు కూడా, అరే పక్కింటి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. అరే పక్కింటి వాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు, నువ్వు కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి. యాజ్ ఎ పేరెంట్స్ ఏం చేస్తారు, మనల్ని తీసుకెళ్ళి మన వీధిలో ఒక స్ట్రీట్లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 10 మెంబర్స్ స్టూడెంట్స్ అందరూ బీటెక్ చేస్తున్నారంటే మా నాన్న ఏం చేస్తున్నారని తీసుకెళ్ళి బీటెక్లో జాయిన్ చేపిస్తాడు. ఎందుకు బీటెక్లో జాయిన్ చేపిస్తాడు? అరే పక్కింటోడు నా కొడుకు ఇంజనీరింగ్ చేస్తుని చెప్పుకున్నాడు కదా, నా కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నా ఎందుకు చెప్పుకోకూడదు, తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేపిస్తాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ అయిపోవడం, జాబ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది కూడా డ్రాబ్యాకే. ప్లస్ దట్టు మనకి ఇప్పుడు అదే పేరెంట్ అరే మన వీధిలో ఉన్న వాళ్ళ అంతమంది ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నా కొడుకుని ఇంకొక డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు, మా అమ్మాయికి నేను డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు అని పేరెంట్ ఆలోచించలేకపోతున్నాడు. కానీ పేరెంట్ ఏం చేస్తున్నాడంటే, నా కొడుకు జాబ్ చేయాలనేది పేరెంట్ మైండ్లో పెట్టుకున్నాడు. అరే నీ కొడుకు జాబ్ ఎందుకు చేయాలి, నీ కొడుకు కంపెనీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నీ కొడుకు జాబ్స్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనుకుంటున్నావు? మీ పాపే ఓన్ కంపెనీ పెట్టకూడదని ఎందుకు అనుకుంటున్నావు? యాజ్ ఎ పేరెంట్గా నువ్వు మంత్లీ సర్వే సరిపోతుందా? లేదు కదా. అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటికే 2,000 రూపాయలు 10,000 రూపాయలు ఉండి లైఫ్ లీడ్ చేసే పర్సన్స్ ఈరోజు చూసుకుంటే మనకు 50,000 రూపీస్. అంటే ఎంత ఎక్స్పెండిచర్ పెరిగే? ఆఫ్టర్ 20 ఇయర్స్ ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే నేను చెప్తాను, రాసుకోండి, మినిమం మంత్కి 5 లక్షల రూపాయలు లేకపోతే ఒక ఫ్యామిలీ సఫిషియెంట్గా బతకలేదు. రాసుకుని అగ్రిమెంట్ రాసిస్తాను ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ సార్, ఇది మాత్రం ఆఫ్టర్ 20 ఇయర్స్ 20 ఇయర్స్లో అవసరం ఇంకా ఒక 10 ఇయర్స్లో 100% 5 lakhs కావాలి ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే హ్యాపీగా. ఓల్డెన్ డేస్లో ఫ్యామిలీస్ కూర్చొని ఎక్కువ కబుర్లు చెప్పుకున్నాడు. ఈరోజు ఫ్యామిలీస్కి అఫెక్షన్ తగ్గిపోయింది, బాండింగ్ తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ బిజీ లైఫ్ స్టైల్. అంటే ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే ఫ్యామిలీలో అందరూ పని చేయాలి కదా, పిల్లలతో టైం స్పెండింగ్ లేదు. జాబ్ అనే ప్యాటర్న్ తీసుకొచ్చారు. అర్థమైంది కదండి నేను చెప్పే పాయింట్. ఇప్పుడు ఈ జాబ్ ప్యాటర్న్లో ఉన్నారు కాబట్టి 100% అందరూ పిల్లలకు కూడా అదే మైండ్ సెట్లో జాబ్ చేయాలనే ప్యాటర్న్లో తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. సో నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ మీకు. జాబ్ అనే పాయింట్లో ఎందుకు ఆగిపోతున్నామంటే, జాబ్ ఇన్కమ్ అనేది ఒక ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అంటే, జాబ్ అనేది మంత్ అయ్యే లోపల మనకు హ్యాపీగా సఫిషియెంట్గా వస్తుంది. రిస్క్ లేనటువంటి లైఫ్ ఏదైనా ఉందంటే జాబ్ లైఫ్. రిస్క్ ఉన్న లైఫ్ ఏదైనా ఉందంటే జాబ్ లైఫ్. ఒక జాబ్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ ఓనర్ అనుకోండి, లేదు నేనే కంపెనీ ఎంప్లాయీ అనుకుందాం, మీరు కంపెనీ ఓనర్. ఇప్పుడు నేను మీ దగ్గర వర్క్ చేస్తున్నాను, మీకు కోపం వచ్చినా నేనే బయటికి పోవాలి, నాకు కోపం వచ్చినా నేనే బయటికి పోవాలి. అంటే
కాంప్రమైజ్ లైఫ్ జాబ్లో ఎక్కువ ఉంటుంది. సో నేను జాబ్ ఎందుకు చేయాలి, బిజినెస్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన స్టూడెంట్లో రావట్లేదు, పేరెంట్స్లో కూడా రావట్లేదు. కానీ నవే డేస్ ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల కొంచెం చేంజెస్ అనేది కనపడతా ఉంది మార్కెట్లో. యాజ్ ఎ బిజినెస్ ట్రైనర్ నేను చాలా కాలేజ్ విజిట్ చేస్తూ ఉంటాను. ఒక 1% చేంజెస్ అనేది వస్తూ ఉంది. ఈ 1% కాదు, 50% చేంజ్ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో ఉండదేమో మేబీ బహుశా. సూపర్ సార్. మీలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలి, మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి, మాకు మంచి ఇన్కమ్ సోర్సెస్ కావాలి, మాకు కెరీర్ గైడెన్స్ కావాలని మీరు ఎవరైనా అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో SR క్రియేటివ్ మైండ్స్ అనే యాప్ ఉంటుంది, మా కంపెనీ యాపే. సో మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మోర్ కంటెంట్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు మేము అందించడం జరిగింది. మీరు యూస్ఫుల్ చేసుకోవచ్చు. అంతే మీరు నా నుంచి ఇంకా మీకు ఫుల్ సపోర్ట్ కావాలంటే వీఆర్ రెడీ టు గివ్ 100% మై 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మీకు కూడా నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, లైఫ్లో అయినా అలాగే బిజినెస్లో అయినా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ కంపల్సరీ మీలో ఏదైనా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి మేమైతే కంపల్సరీ వీడియో ద్వారా అందిస్తుంటాము. ఎనీవే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.